గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లా దేవరకొండ పిఏపల్లిలో దారుణం. ట్రాక్టర్ నుంచి కింద పడి 2 చిన్నారులకు అస్వస్థత. చంద్రయాన్ 2 కక్షను మరోమారు పెంచిన ఇస్రో. 6న మరోమారు కక్ష పెంపు. ఈ నెల 20 నాటికి చంద్రుడి కక్షలోకి. నల్గొండ జిల్లాలో కొలువైన దుర్గామాతకు శ్రావణ మాస సందర్భంగా ప్రత్యేక పూజలు. అమ్మవారి నామస్మరణలతో మారుమోగిన ఆలయాలు. తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు. ఇక డీటెయిల్స్లోకి వస్తే నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్ పిఏపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దుగ్గ్యాల మోడల్ స్కూల్లో చదువుతున్న 2 చిన్నారులు గాయత్రి, గీతాంజలి స్కూల్ విడిచిన తర్వాత వాళ్ళ స్వగ్రామమైన పిల్లిగుంట తండాకు వెళ్లేందుకు ట్రాక్టర్లు ఎక్కి కూర్చున్నారు. కానీ ఇక్కడి కథ అడ్డం తిరిగింది. పిల్లలు ట్రాక్టర్ ఎక్కడమే వాళ్ళ పాలిట శాపమైంది. ఇసుక లోడుపై ఎక్కిన పిల్లలు వేగంగా వెళుతున్న ట్రాక్టర్ మూల మలుపు వద్ద వేగంగా మళ్లడంతో పిల్లలు కింద పడ్డారు. కింద పడిన పిల్లలు తీవ్ర గాయాల పాలైన పరిస్థితులు. స్థానిక దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు సూచన మేరకు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక గత నెల 22న భారత్ విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 ఉపగ్రహం కక్షను ఇస్రో శాస్త్రవేత్తలు మరోమారు పెంచారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3:37 ప్రాంతంలో 4వ దశను విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్ 2లోని ఇంజిన్లను 10 నిమిషాల పాటు మన్నించి కక్షను పెంచినట్టు తెలిపింది. ఈ నెల 6న మరోమారు ఉపగ్రహం కక్షను పెంచుతామని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఉపగ్రహం 4వ భూస్థిర కక్షలో తిరుగుతోందని పేర్కొంది. ఈ నెల 20 నాటికి చంద్రుడి స్థిర కక్షలోకి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 6న మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 మధ్య చంద్రయాన్ 2 5వ దశను పూర్తి చేసుకుంటుంది. అనంతరం చంద్రుడి కక్షలోకి ప్రవేశిస్తుంది. ముందుగా అనుకున్న ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడిపై చంద్రయాన్ 2 అడుగు పెడుతుంది. ఇక దుర్గమాత ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్, పోచమ్మ గల్లీ, పెద్ద పోచమ్మ అమ్మవారి దేవాలయం, దేవిమాత అమ్మవారి గుడి తదితర ఆలయాల్లో శ్రావణ మాసం సందర్భంగా నిన్న తొలి శుక్రవారం అయినందున అమ్మవారికి మహిళలు కుంకుమార్చనతో పాటు పాలాభిషేకాలు, అష్ట అవతార మూర్తి అయిన అమ్మవారిని పవిత్రమైన గంగా జలములతో పాటు పంచామృతాలతో అభిషేకాలు చేసి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మహిళలందరూ పసుపు బొట్టు పెట్టుకొని అలాగే పసుపు బొట్టు పంచుకొని అమ్మవారి పాత్రకు పునీతులయ్యారు. అనంతరం దేవిశ్రీ మాతకు లలిత సహస్రనామాలతో పారాయణం చేసి చండీ పారాయణ నిర్వహించారు. ఎంతో మంది భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి నామస్మరణతో గుళ్ళు అన్నీ మారుమోగిపోయాయి. ఉన్నది 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 ఉన్నది
శ్రావణ శుక్రవారం రోజు సందర్భంగా మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రార్థనతో పాటు అభిషేకాలు మరి అధిక సంఖ్యలో భక్తురాలు ఈ అమ్మాయి దర్శనార్థము ఈ యొక్క దుర్గాగుడిని సందర్శిస్తున్నారు. ఇంట్లో భాగంగా మరి యొక్క ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి పూర్తి అమ్మవారి యొక్క విశిష్టత విశేషాలను అడిగి తెలుసుకుందాం. మాతాకి జయ, జగదంబా మాతాకి జయ. భక్తులందరికీ పెద్దవాళ్ళకి నమస్కారము, చిన్నవాళ్ళందరికీ ఆశీర్వాదాలు. ఈరోజు శ్రావణ మాస మహోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమైనవి. అమ్మవారి దేవాలయం శ్రీ ఏడుపాయల కనకదుర్గమ్మ గుడి, వినాయక నగర్, నిజామాబాద్. ఈ రోజు నుండి ఆలయ కమిటీ వారు భక్తులందరికీ అమ్మవారి అభిషేకము, ప్రతిరోజు అమ్మవారి కుంకుమార్చన పూజ, అమ్మవారికి పుష్పార్చన, పూజార్చన, అమ్మవారితో పాటు మా దగ్గర ఇక్కడ శివలింగం కూడా ఉంది కాబట్టి ప్రతిరోజు శివలింగానికి కూడా అభిషేకం, పూజార్చన ఇవన్నీ మేము చేపిస్తున్నాము. భక్తులందరూ ప్రతిరోజు అమ్మవారి దగ్గరకు వచ్చి అందరూ అమ్మవారిని దర్శించి, అమ్మవారిని సేవించి, అమ్మవారిని పూజించి భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. మరియు ఎవరైతే ఈ మన అమ్మవారి దగ్గర ఏడుపాయల కనకదుర్గమ్మ గుడికి వచ్చి అమ్మవారికి నమస్కరించి కేవలం 7 ప్రదక్షిణాలు మాత్రమే 7 ప్రదక్షిణాలు చేసి భక్తి శ్రద్ధలతో ఎవరైతే అమ్మవారికి నమస్కారం చేస్తారో వాళ్ళందరికీ అమ్మవారి కృప ఉంటుంది. వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా పూర్తి అవుతాయి. కాబట్టి భక్తులందరికీ నేను చెప్తున్నాను, సమయం తీసుకోండి. మీ సమయాన్ని బట్టి ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే ఒక్కసారి అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారిని నమస్కరించి అమ్మవారికి మొక్కి భక్తి శ్రద్ధలతో 7 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకొని ప్రార్థన చేసిపోతే ఖచ్చితంగా అమ్మవారి కృప మీ పైన ఉంటుంది. మీరు సుఖంగా ఉంటారు, మీకు ఎటువంటి కష్టాలు రావు. కాబట్టి అందరూ కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారిని దర్శించాలని కోరుకుంటున్నాము. మాతాకి జయ. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శరవేగంతో అభివృద్ధి చెందుతున్న హోటల్ మరియు టూరిజం రంగంలో ఉజ్వల భవిష్యత్తుకు తమ మార్గం హోటల్ మేనేజ్మెంట్. ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ అయిన విద్యార్థులు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసే సువర్ణ అవకాశం. విదేశాలలో టైఫాయిడ్ తో కూడిన శిక్షణ మరియు ఉద్యోగావకాశం పొందండి. దేశ విదేశాలలోని స్టార్ హోటల్స్, ఎయిర్ లైన్స్, క్రూజ్ లైన్స్, రైల్వేస్ మరియు టూరిజం రంగంలో అసిస్టెంట్స్ ఉద్యోగావకాశాలు కల్పించబడు. మన నిజామాబాద్ లో సెంట్రల్ గవర్నమెంట్ చే ఆమోదించబడిన మొట్టమొదటి కాలేజ్ మయూరి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. 100% జాబ్ గ్యారంటీ. ఆ ప్రత్యేకతలు ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ టూర్స్ ఫర్ స్టూడెంట్స్, ఓవర్సీస్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, మేకింగ్ డిజిటల్ ప్రొఫైల్, ఏసీ క్లాస్ రూమ్, ప్రొజెక్టర్ క్లాసెస్, ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబ్. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజులో రాయితీ కలదు. వాయిదా పద్ధతిలో ఫీజు చెల్లించుకునే అవకాశం కలదు. బాలబాలికలకు వేరువేరు హాస్టల్ వసతి కలదు మరియు బస్ పాస్ సౌకర్యం కలదు. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. మయూరి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, 3rd ఫ్లోర్, అలం ప్లాజా, బిసైడ్ పోస్ట్ ఆఫీస్, అజాం రోడ్, నిజామాబాద్. సెల్ నంబర్ 9133598885. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 94405370444.
స్వచ్ఛతకు నాణ్యతకు దశాబ్దాలుగా పేరెన్నికగల విజయ పాల ఉత్పత్తులు నంద్యాల, కర్నూలు, ఆత్మకూరు, కొలిమిగుండ్ల, శంకరపురం, బనగానపల్లె, చాగలమర్రి, మైదుకూరు, రుద్రవరం జోన్, హాలహర్వి, మిడుతూరు, బనవాసి, దోర్నిపాడు, పత్తికొండ, కల్లూరు, ఆత్మకూరులలో మా పాల సేకరణ కేంద్రాలు కలవు. కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి ఆధ్వర్యంలో పాడి రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం అందించడంతో పాటు నాణ్యమైన పశువుల దాణా మరియు పత్తి గింజల చెక్క సరఫరా చేయబడును. ముర్ర జాతి ఎనబోతులు సగం ధరకే అందజేయబడును. వీటితో పాటు మరెన్నో వినూత్న రైతు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ 1,00,000 మందికి విజయ పాల ఉత్పత్తులు అందజేస్తూ దిగ్విజయంగా 50,000 మంది పాడి రైతుల యాజమాన్య సంస్థ స్వచ్ఛతకు నాణ్యతకు దశాబ్దాలుగా పేరెన్నికగన్న విజయ పాల ఉత్పత్తుల సంస్థ సంప్రదించండి. కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి, పాల ఉత్పత్తుల కర్మాగారం, నంద్యాల. శ్రీనిధి లాంగ్ హెయిర్ హెర్బల్ హెయిర్ ఆయిల్ కేవలం వారం రోజుల్లోనే 100% అద్భుత ఫలితాలు చూపిస్తోంది. మీ జుట్టు పెరగటం లేదా జుట్టు అధికంగా రాలిపోతుందా? చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా? బట్టతల మొదలవుతుందని బాధపడుతున్నారా? అయితే మీ యొక్క శిరోజాల అన్ని సమస్యలను పరిష్కరించే ఏకైక హెయిర్ ఆయిల్ కంపెనీ శ్రీనిధి హెర్బల్ హెయిర్ ఆయిల్. వాడిన మొదటి రోజు నుండి ప్రభావం ప్రారంభించి మీ శిరోజాలు బలంగా, ఒత్తుగా, మెత్తగా, ఆరోగ్యకరంగా చేస్తుంది. తలనొప్పి, కళ్ళ మంటలు, కళ్ళ నుండి నీరు కారుట మరియు నిద్రలేమి వంటి సమస్యలకు చక్కటి పరిష్కారం శ్రీనిధి. అన్ని ప్రముఖ మెడికల్ షాప్స్, లేడీస్ ఎంపోరియంస్ మరియు సూపర్ మార్కెట్లలో లభిస్తోంది. శ్రీనిధి ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ కేవలం 199 రూపాయలు మాత్రమే. మీ సందేహాలకు సంప్రదించండి. కస్టమర్ కేర్ నెంబర్ 9676430100. సంతోషం కావాలంటే సొంత ఇల్లు కావాలి. సొంత ఇల్లు కావాలంటే సొంత నేల ఉండాలి. సొంత నేల ఉండాలంటే సియోరా మనకు తోడుండాలి. సియోరా అంటే భద్రత, సియోరా అంటే బాధ్యత, సియోరా అంటే స్వచ్ఛత. సియోరా ఉంటే బాగుంటుంది మన భవిత. సియోరా డెవలపర్స్ వారి సియోరా హెల్త్ సిటీ బీబీనగర్ ఎయిమ్స్ కి అతి సమీపంలో ఫేజ్ 2 గా మరో 60 ఎకరాలతో ప్రారంభం. సియోరా డెవలపర్స్ వారి సియోరా స్ప్రింగ్ ఫీల్డ్స్. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండి కలకలలాడుతున్నాయి. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు వరద నీటితో చిక్కుకుంటున్నాయి. బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో తెలంగాణలో మరో 4-5 రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక కామారెడ్డి జిల్లా నర్సుల్లాబాద్లో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో వివాహితను గొంతు నిమిలి చంపేశాడు కీచక భర్త. 25 సంవత్సరాల బసగుట్ట జ్యోతితో రాములతో 5 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వీరిద్దరికీ కొడుకు సాధ్వి, కూతురు మేఘన అనే 2 పిల్లలున్నారు. కొన్ని ఏండ్లు సాఫీగా సాగిన వీళ్ల జీవితంలో అనుమానాలు చెలరేగాయి. ఆ అనుమానంతో భర్త భార్యను కడతేర్చాడు. భర్త రాజు జ్యోతిని కొట్టి గొంతు నిలమడం తన చెల్లెలు స్వాతి చూసి అందరినీ పిలవడంతో అతను పారిపోయాడు. జ్యోతిని నిజామాబాద్ హాస్పిటల్లో చికిత్స కొరకు చేర్పించగా చికిత్స పొందుతూ జ్యోతి మరణించింది. జ్యోతి చెల్లెలు స్వాతి ఫిర్యాదు చేయగా మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక మహబూబ్ నగర్ జిల్లా గండేడు మండలంలోని మహమ్మదాబాద్ గ్రామంలో వరలక్ష్మి, అరుణవిజయలక్ష్మి దేవమ్మ అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు శిశువు రక్షణ గురించి, తల్లిపాలు ఆరోగ్యంగా ఉంటాయని, వాటి వల్ల ఉపయోగాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ రాజేశ్వరి, సూపర్వైజర్ అనసూయ, పోషణ్ అభియాన్ శోభ, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. అంతేకాకుండా మీకు రోజు పప్పు తినడం వల్ల ప్రోటీన్ ఉంటుంది. మీరు ఇంటి దగ్గర రోజు పప్పు చేసుకోరు కదా, కనీసం ఒక పూట అయినా ఇక్కడ పప్పు తింటే అందులో మాంసకృతులు అనేవి ఉంటాయి. మనకైతే ఫైబర్ ఉంటుంది. మనం అంటే ఫైబర్ అంటే పొట్టు ఏమంటాం దాన్ని పొట్టే కదా, దాని ద్వారా డైజెషన్ సిస్టమ్ బాగుంటుందనే ఉద్దేశంతో పదార్థం ఉంటుంది. కాబట్టి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
అట్లే అన్నం కొంచెం ఏదో కొద్దిగా కర్రీ కాకుండా కూర ఎక్కువ తీసుకుంటూ అన్నం కొంచెం తక్కువ సైడ్లో తీసుకుంటే మంచిది అనేది మంచిది అనమాట. మన దగ్గర గ్రామాల్లో ఏంటంటే అన్నం ఎక్కువ తింటాము, మనం ఇక్కడే కాదు ఎక్కడైనా కొంచెం కర్రీ వేసుకొని తింటాం. కానీ మనం ఖర్చు పెట్టేది కర్రీ కూర కోసం మంచి కర్రీ చేసుకొని తింటే మంచి ఆరోగ్యవంతంగా ఉంటాం అన్నమాట. అయితే ఇప్పుడు మనం రోజు మాంసకృతులు ఇవన్నీ తింటున్నామా అంటే తినట్లే, ఎక్కడ కూడా తినట్లే. రోజు అంటే ఏదో సండే రోజు మనం మాంసం చికెన్ లాంటివి తెచ్చుకొని తింటారు, అవునా? ఇంకా మిగతా రోజుల్లో ఎప్పుడో ఒకసారి పప్పు తింటారు, వారంలో ఒక రోజు 2 రోజులు, రోజు మాంసకృతులు తినం. ఇక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాతృమూర్తి కీర్తిశేషులు శ్రీమతి సింగిరెడ్డి తారకమ్మ వైకుంఠ సమారాధన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, హోంమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ జోగినేపల్లి సంతోష్ కుమార్, పి రాములు, ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి హాజరై నివాళులర్పించారు. ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో సిపిఐ అనుబంధ సంస్థ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఎదుర్కొంటున్న అసంఘటిత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు నిరసనలు తెలియజేస్తున్నట్లు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ ఏఐటియుసి నాయకులు మునిస్వామి, నల్లారెడ్డి, గాది లింగా తదితర కార్మిక సంఘ నాయకులు, కార్మికులు భారీగా పాల్గొన్నారు. చేయకుండా ఈ మోటార్ రవాణా శాఖ వాళ్ళు రద్దు చేస్తున్నారు. ఈ బీడీ కార్మిక వాళ్ళు, తర్వాత సెల్స్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ వాళ్ళు, తర్వాత సినీ వాళ్ళు పని చేస్తున్నారు. అది ఒకటి ఉండదు, మీరు ప్రతి ఒక్కదానికి చిన్నదాని గురించి జెండర్లు పట్టుకొని చేస్తారనే ఇట్లా మామూలుగా మరి. ఇక తెలుగు రాష్ట్రాల్లో వీణావాణి గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. శరీరాలు అతుక్కొని జన్మించిన వాళ్లను విడదీయడం డాక్టర్లకు శక్తికి మించిన పనైంది. అయితే బంగ్లాదేశ్లో తలలు అతుక్కుపోయిన జన్మించిన 2 అవిభక్త కవలను హంగేరీ డాక్టర్లు విజయవంతంగా విడదీశారు. బంగ్లాదేశ్కు చెందిన రవేయా, రుఖయా 3 ఏళ్ల వయసున్న కవలలు. 5 నుంచి 6 మిలియన్లలో ఒకరికి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన ఎంబ్రియాలజికల్ లోపంతో బంగ్లా కవలలు జన్మించారు. వీరికి ఆపరేషన్ చేసేందుకు హంగేరీ డాక్టర్ల బృందం ముందుకు వచ్చింది. అయితే శస్త్రచికిత్స చేసి సక్సెస్ శాతం సగమేనని డాక్టర్లు ఆ అవిభక్త కవలల తల్లిదండ్రులకు ముందే స్పష్టం చేశారు. బతికే అవకాశాలు 50% ఉంటాయని వివరించారు. ప్రఖ్యాత న్యూరో సర్జన్ ఆద్రాస్ సోకే నేతృత్వంలో 35 మంది నిపుణులైన డాక్టర్లు దాదాపు 30 గంటల పాటు శ్రమించి రబేయా, రుఖయాలను విడదీశారు. ప్రస్తుతం ఈ కవలలు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక కర్నూలు బనగామపల్లి పట్టణంలో 7 నెలల నుంచి జీతాలు అందడం లేదంటూ పెట్రోల్ బంక్ కూడలి వద్ద ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ టీచర్లు ధర్నాకు దిగారు. వీరికి ఏఐటియుసి, సిపిఐ నాయకులు మద్దతు ఇచ్చారు. ఈ కార్యక్రమం ఏఐటిసి ధర్నా గురించి తెలియడం అంటే నరేంద్ర మోడీ రెండోసారి పరిపాలన చేసినప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ దాంట్లో పార్లమెంటులో కార్మికుల చట్టాల గురించి కుదింపు చేయడము ఇది సరికాదు, పేదలకు అన్ని చేస్తానని చెప్పి గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ మోసపూరితంగా కార్మికులను కొట్టగొట్టడం న్యాయం కాదు. దీనిని బిల్లు పాస్ చేయకుండా చేసిన దానికి మళ్ళీ ఆలోచించుకొని ఉపసంహరించుకోవాలని మా కార్మికులంతా కోరడం జరిగింది. ఇదిగిన అదే పునరావృతం అయిందంటే దేశమంతటా ఈసారి కొద్దిపాటి జనాలతోనే జరగడం ఇది. ఈసారి ధర్నా అసెంబ్లీ కానీ పార్లమెంట్లు కానీ దద్దరిల్లేలాగా ర్యాలీ చేపడతామని, కేసులకు కానీ ఏదైనా కానీ భయపడే శక్తి కాదు. కార్మికుల అండగా మేము ఏఐటిసి, సిపిఐ మొత్తం కుల సంఘాలు అన్నీ కలిసి ఈ కార్మికుల చట్టం నుంచి సవరణ చేసుకోకపోతే ఈసారికి ఉద్యమిస్తామని తెలియజేస్తూ బనంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రాముడుగా మాట్లాడుతున్నారు. ఇక నారాయణపేట జిల్లా మాగునూరు మండలంలోని కొత్తపల్లి యూపీఎస్ పాఠశాలలు హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థులకు 5 మొక్కలు చొప్పున ఉపాధ్యాయులు పిల్లలకు అందజేశారు.
చెట్ల వల్ల ఉపయోగాలు, దానివల్ల లాభాలు విద్యార్థులకు తెలియజేశారు. 7వ తరగతి పిల్లలకు బాలిక ఆరోగ్య రక్ష కిట్లు పంపిణీ చేసి దీని పట్ల బాలికలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిమ్మప్ప, ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, వీఆర్ఓ, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నల్గొండ జిల్లా దేవరకొండ పిఏపల్లిలో దారుణం. ట్రాక్టర్ నుంచి కింద పడి 2 చిన్నారులకు అస్వస్థత. చంద్రయాన్ 2 కక్షను మరోమారు పెంచిన ఇస్రో. 6న మరోమారు కక్ష పెంపు. ఈ నెల 20 నాటికి చంద్రుడి కక్షలోకి. నల్గొండ జిల్లాలో కొలువైన దుర్గామాతకు శ్రావణ మాస సందర్భంగా ప్రత్యేక పూజలు. అమ్మవారి నామస్మరణలతో మారుమోగిన ఆలయాలు. తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.